స్టార్ట్. సార్ గారు బెస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అంత ముందు కూడా ఇచ్చారంట సారు అక్కడ ముప్పూరులో. అమ్మాయి కూడా వచ్చింది మూడోసారి. అమ్మాయికి 540 మార్కులు వేసింది పోయిన సంవత్సరం పెద్ద అమ్మాయికి. అయితే థర్డ్ వచ్చింది. దివ్య. సార్ అక్కడ పిలిచి ప్రైజ్ మనీ ఇచ్చారు. వచ్చిన తర్వాత సార్ని కలిసి ఇలా సంగతి మా పరిస్థితి చెప్పాను. ఫస్ట్ నుంచి అమ్మాయి బాగా చదివింది, అమ్మాయి చదివిన సర్టిఫికేట్లు అవన్నీ చూపించాను. చూపిస్తే అవన్నీ చూసి సార్ కంగ్రాచులేషన్ చెప్పి గుడ్గా చదువుకుంటున్నావు కదరా, నీకు నేను హెల్ప్ చేస్తాను, నీకేం భయం లేదు, నీకు తోడు ఉంటాను, చదివించుకున్నాను కదా సార్. మాకు పోయిన సంవత్సరం సార్ హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. మా పరిస్థితిని బట్టి మా ఆయనకి కొంచెం ఫస్ట్ లో బాగానే ఉండబోయి పెడాలిటీకి వెళ్ళే వచ్చింది. యాక్సిడెంట్ అవడం వల్ల ట్రైన్ కొంచెం ఫ్లాట్ అయింది. దానివల్ల పిడుసులు వెళ్ళే వచ్చి పిడుసులు మళ్ళీ పక్షవాతం వచ్చింది. ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇప్పుడు మరి మొన్న అంత ముందు అట్లా నడిచేవాడు, రెండో సారి కూడా వచ్చింది. అంటే మొన్న సార్ గారినే సార్ పెద్దమ్మాయి చదువుకుంది, పిల్ల మాస్టర్లు అందరూ నేను వద్దంటున్నాను. అసలు ఇప్పుడు సార్లు ఎంత వరకు చదువు నేను చదివలేను, నేనే ఉండదాకా నాకు తెలిసి పిల్లలు పెట్టుకొని అక్కడ వేసుకుంటూ అబ్బాయి బాగోలేదు సరే అమ్మ అవసరం నేను ఇచ్చారు. వరకు వచ్చాను సంవత్సరం ఏం చెప్పచ్చు. అయితే కొన్ని కారణాల వల్ల అది ఎవరు అందించేవాళ్ళు లేరు చేతికి. రూపాయి సంపాదించడం లేదు, నా సంపాదన. ఈయన కూడా మొదటిదాకా రూపాయి వాళ్ళ అమ్మన్న ఇచ్చేది, ఆమె కూడా కొద్దిగా తక్కువ అయిపోయింది. ఆమె కూడా ఆమె కూర్చుంటుంది అనేది మనకు రాదు, మనమే ఆమెను చూడాలి, ఆమె మనకి. నేను వద్దంటే మాస్టర్లు అన్నారు, పిల్ల బాగా చదువుకుంటుంది, స్కూల్లో మంచి పేరు తెచ్చుకుంది, ఎక్కడికి వెళ్ళినా పార్టిసిపేట్ చేసింది, సైన్స్ లో బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది మా అమ్మాయి. మండలంలో చిత్తూరు మండలంలో ప్రయత్నం కొట్టుకుంది, గుంటూరు వెళ్ళింది. ఇప్పుడు ఏ కాలేజ్ చదువుతుంది? ఇప్పుడు మయూరి గవర్నమెంట్ ఎంపీసీ ఐఏఎస్ చదవాలని అతనిలో కోరిక ఉందని మాస్టర్లు అడిగారు, అసలు ఏం చదవాలనుకున్నావు అంటే ఈ సార్ నాకు చదవాలని ఆలోచన కలిగింది, నేను సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. సైన్స్ లో అమ్మాయి 3 సార్లు బహుమతులు కూడా వచ్చినాయి. బాగా చూసి వాళ్ళు అన్నారు, కష్టపడి నువ్వు కొంత వేయమ్మా, మేము కొంత నీకు అందా ఉంటాము అనే తలా కలిసి ఇచ్చారు. నేను కలిసి వేసుకొని ఎట్లా డాక్టర్ తీసుకొని తప్పుకుంటా చదివించుకుంటున్నాము. సార్ గారు మాకు హెల్ప్ చేశారు. దేవుడు కృప, అది గాడ్ గ్రిప్ అని. నాకు తెలియదమ్మా అసలు ఆ స్కూల్ తరపున వాళ్ళందరూ అన్నారు. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా ఫోన్లు ఇచ్చాడు సార్. వాళ్ళే పిల్లలతోటి ఫ్రెండ్లీగా మాట్లాడిన అంతా ఉన్నా ఈ స్థితిలో ఉన్నా కూడా ఆయన పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏం చదువుకుంటారో మీకు నేను ఉన్నాను ధైర్యం అని ప్రోత్సాహాలను ఇచ్చి సారు వాళ్ళే బాగా మాట్లాడాడు. ఆ రోజు కూడా నీకు నేను ఉన్నానమ్మా అని చెప్పి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అంటే యంగ్ సైంటిస్ట్ కావాలని ఆలోచన అమ్మాయి వెళ్ళింది శ్రీహరి బాబు కూడా అన్ని చూపించింది సార్కి. ఇవన్నీ హిందీ కాలేజీ వాళ్ళు ఇచ్చారు, స్పీచ్ కూడా బాగా మాట్లాడుతున్నా. అన్ని ఇదేమో ఇది ఇచ్చారు, హిందూ కళాశాలలో ఇచ్చారు. అది సైన్స్ అక్కడ శ్రీహరికోటకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా రాకెట్ తయారు తీసుకున్న అమ్మాయిలు అక్కడ కోచింగ్ 20 రోజులు ఇచ్చారు. సర్టిఫికేట్ తీపిస్తున్నా, ఇంకా స్కూల్లో ఉన్నాయి అమ్మ 2 ఉన్నాయి ఇలాంటి అమ్మాయికి వచ్చింది. అమ్మాయి పెద్ద అమ్మాయి ఏమో 1,00,000 రూపాయలు. నేను అంత భారం మోయలేను అన్నప్పుడు ఆయన సార్ అన్నారు, నువ్వు ఎంతకంత సీట్ వచ్చింది అనుకో పిల్లకి, ఐఐటి సీటు, నీ భవిష్యత్తు బాగుంటుంది, పిల్ల ఉద్యోగం వచ్చింది అనుకో, నీ కుటుంబం పోషించేది అయితే, నీకు ఎంతో మందికి సహాయం చేసేది అయితే అని చెప్పి. మా పెద్ద పిల్ల పోయిన సంవత్సరం సార్ని చూసి అక్కడికి వచ్చిన తర్వాత మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదమ్మా. సార్ 2వ సంవత్సరం సార్ అక్కడ పిలిపించారు కదా, స్కూల్ బస్ లో వచ్చాము. ఆ రోజు చూసి అదంతా అమ్మాయి అనుకుంది, నేను కూడా ఉద్యోగం చేసి ఇలాంటి వాళ్ళకి ఎంతో మంది సాయం చేయాలని పట్టుదలతో అమ్మాయి కూడా చదువుకోవాలని ఆలోచన ఉంటుంది. పోయిన సంవత్సరం మార్కులు బాగా వచ్చినాయి, 470కి 437 మార్కులు వచ్చింది. చిన్నమ్మాయి కూడా సెకండ్ ఇయర్ అదే కాలేజీ. ఈ పిల్ల కూడా ఐఐటి చదవాలని, ఈ పిల్ల కూడా అదే ఆలోచన ఉంది. 10th లో 560 మార్కులు వచ్చింది.
చిన్నప్పటి నుంచి బాగా చదువుతారు. తెలుగు మీడియంలో చదివారు. ఇక్కడ కేసీఐసీలో చదివారు 8వ తరగతి దాకా. ఈ ముత్తుకూరు మన ఊర్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా! పిల్లలందరూ ఇంటర్మీడియట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారని మనమే రూపాయి పెట్టేది లేదు. ఫ్రీగానే అన్నీ అమ్మ. అందుకని అక్కడ జాయిన్ చేశారు. దాంట్లో నుంచి థ్యాంక్స్ సాయిరామ్ గారు సార్. మీకు ఏ ఇచ్చినా రుణం తీర్చలేము. మీలాంటి వాళ్ళు ఉండబట్టికే మా రోజు ఇలాంటి వాళ్ళు మేము చదివించుకోగలుగుతున్నాం ధైర్యంతోటి. పోయినసారి మా బిడ్డకి ఇచ్చిన సహాయం బట్టి మీకు ఇస్తామని కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నయ్య. నేను చెప్పాలి నాకేమో మాట్లాడు